బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించినందుకు మల్కాపూర్ చౌరస్తా వద్ద కొండాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2 బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు సమన్యాయమని అన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ సడకుల కుమార్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సునీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రైట్ రవాణా ఇక్కడ రైట్ పిల్లలకు మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారం మరి రేవంత్ రెడ్డి మరి మన రాష్ట్రంలో మరి అమలు చేయడం జరిగింది. మరి ఈ రోజు మొన్నటి రోజు కూడా బీసీ కమిషన్ మీద మరి అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణ పైన కూడా కులకరణ పైన కూడా మన అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షదగ్గ విషయం. మరి ఈ కులకరణ చేసిన బీసీ ఎస్సీ దాని మీద మరి మా కొండాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈరోజు సంబరాలను మేము చేయిస్తున్నాం. మరి అదేవిధంగా పాలాభిషేకం చేసి సీట్లు పంచి మరి సంబరాలను మేము చేసుకుంటున్నాం. మాకు చాలా సంతోషకరంగా ఉంది బీసీ ఎస్సీకి చేయడం వల్ల. మరి ఇదే విధంగా మరి ఈ ఏదైతే బిల్లు ఉందో ఈ బిల్లును కూడా పార్లమెంటులో ఆమోదించే వరకు కూడా మరి కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ గారు కూడా మరి నిర్ణయం తీసుకొని మాకందరికీ ఈ అవకాశం కల్పించాలని మేము పార్టీ తరఫున అందరం కోరుతున్నాం. మరి ఇది చాలా మంచి విషయం. అసెంబ్లీలో ఇది చేయడం 42% బీసీలకు ఇవ్వడం, మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి దాంట్లో కూడా 3 భాగాలుగా చేసి ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. మరి మేము ఇక అంతా కూడా మా రాష్ట్రం తరఫున మరి ఈ చేయడం వలన మరి మా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండ్ జీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, ఇన్ఛార్జి మినిస్టర్ కొండా సురేఖ గారికి, మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కొండాపూర్ మండల్ కాంగ్రెస్ తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సుదీర్ఘమైన 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారము బీసీలకు 42% రిజర్వేషన్ అనే 2 బిల్లులను కూడా రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవ తీర్మానంతో బలపరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీలకు సమన్యాయం చేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అందరి పెద్దన్నగా అందరి కీర్తి మన్నలను పొందుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజాపాలకుడు, పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి గారికి మా కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ తీర్పిచ్చిందో ఆ రోజే మొట్టమొదటి అసెంబ్లీలో బిల్లు పెట్టి నా తెలంగాణ మాదిగ సోదరులందరికీ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అదే అసెంబ్లీ మళ్ళీ 1 నెల లోపలే పెట్టి బిల్లు ఆమోదించినందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మేము అందరం కూడా ప్రజల్లోనికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆదేశానుసారం, అలాగే నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశానుసారం, అలాగే జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, కొండా సురేఖమ్మ గారికి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదింపజేసినందుకు గాను, అలాగే బీసీలకు
42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల హామీలో భాగంగా భారత్ జోడో యాత్రలో భాగంగా హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బిల్లును ఆమోదింపజేసినందుకు గాను సంబరాల్లో భాగంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి, సాహసోపేతమైన నిర్ణయాలు, పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు, పేదలకు ఉపయోగపడే చట్టాలను తీసుకొచ్చింది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీనే. మళ్ళీ ఈ గత 10 సంవత్సరాలలో అవి చేస్తాం ఇవి చేస్తామని ఆశలు పెట్టారు, కానీ ఏ దాని జోలికి కూడా పోకుండా ప్రజాపాలన గాలికి వదిలేసి కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే మొగ్గు చూపారు. అందుకని ప్రజలు తీర్పిచ్చిన ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసేలాగా ప్రజాపాలన ప్రభుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఈ బిల్లును ఆమోదింపజేసి ప్రజలందరికీ కూడా తెలియజేశారు. దీన్ని అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తుందని సంపూర్ణమైన విశ్వాసం ప్రజలకు కలుగుతుంది ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ ముఖ్యులకు, అలాగే మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు.